ఆర్ యూ గోయింగ్ త్రూ పీపుల్ పెయిన్? పీపుల్ పెయిన్ అంటే మనుషుల ద్వారా బాధ కలిగించడము, బాధ కలిగించే మాటలు, బాధ కలిగించే క్రియలు ఎన్నో ఉంటాయి కదా. అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్ యూ యాక్టింగ్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్? భావోద్వేగాలు తగినట్టుగా, అదే రీతిగా కార్నల్ బిహేవియర్ మనలో ఉందా? ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఈరోజు మాట వాక్యము అనేక మందిని దర్శిస్తుందని, దేవుని వాక్యము పరిశుద్ధాత్మ కార్యము ప్రతి ఒక్క హృదయంలో జరిగిస్తుందని నమ్ముతున్నానండి. ఈరోజు మనలో చాలామందిలో క్యారెక్టర్ ఫ్లాస్ ఉన్నాయి. మన గుణంలో ఎన్నో లోపాలు, ఎన్నో బలహీనతలు ఉన్నాయి. మీలో ఉన్నాయా? మీలో ఉన్నాయా? మనందరిలో వి విష్ వి డిడ్ంట్ డూ దట్. వి విష్ మరలా నేను చేస్తున్నాను, మరలా ఐ మిస్డ్ ఇట్, మరలా ఐ మిస్ ద మార్క్, మరలా ఐ వెంట్ రాంగ్ దేర్ అని ఎన్నోసార్లు మనం అనుకుంటూ ఉంటాం. సి వి ఆల్ హ్యావ్ క్యారెక్టర్ ఫ్లాస్. కానీ క్యారెక్టర్ని మార్చగలిగింది, క్యారెక్టర్ని సరిచేయగలిగింది మీ దగ్గరనే ఉంది. ఆ చాయిస్, ఆ ఎంపిక మన దగ్గరనే ఉందండి. ద పవర్ టు చేంజ్ మన స్వభావంని మన అదుపులో పెట్టుకోవడానికి ఆ శక్తి మనకే ఉంది. అంటే మనము పరిశుద్ధాత్మ శక్తిని కోరాలి. లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ టు డూ ఇట్. కానీ చాలాసార్లు మన కార్నల్ నేచర్, అంటే మన భౌతిక, మన శారీరక నేచర్ ఈజ్ ఆల్వేస్ డామినేటింగ్ అవర్ స్పిరిచువల్ నేచర్. డూ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్? మీకు అందరికీ ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా ఎన్నోసార్లు వీ డూ వాట్ వీ డోంట్ వాంట్ టు డూ అండ్ వీ ఆల్వేస్ రిగ్రెట్ ఆఫ్టర్ డూయింగ్ ఇట్ కదా. ఈరోజు మనం అనుకుంటాము, దేవుడు దురాత్మని నా జీవితంలో నుండి విడిపిస్తే, నా కుటుంబంలో నుండి విడిపిస్తే, నా భర్తలోనో నా భార్యలోనో విడిపిస్తే ఇంకా ఏం చేయనక్కర్లేదు, అంత బాగుంటుంది అని అనుకుంటాం. నో, ఇట్ ఈస్ అప్ టు అస్ టు ఫిక్స్ అవర్ యాటిట్యూడ్. కెన్ యూ సే ఇట్ ఈస్ అప్ టు అస్ టు ఫిక్స్ అవర్ యాటిట్యూడ్, అవర్ క్యారెక్టర్, ఇట్స్ అవర్ చాయిస్. అంటే నేను ఇంతే అని చెప్పడము ఒక చాయిస్, లేదు నేను మార్చుకుంటాను అని చెప్పడము ఇంకొకటి. ఈరోజు ఎంతమంది నిజంగా మీరులో ఎస్ ఐఎమ్ విల్లింగ్ టు చేంజ్, ఐఎమ్ విల్లింగ్ టు కరెక్ట్ ఇన్ దిస్ ఏరియా ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ విల్లింగ్ టు డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు ప్లీజ్ గాడ్, దేవుని మహిమపరచడానికి, అదే రీతిగా నా చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఆశ్చర్యకరంగా ఉండాలని నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నానని ఎంతమంది నిజంగా ప్రయత్నిస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈరోజు దేవుడు మనందరితోటి మాట్లాడునుగాక. ఆమెన్. సి యాజ్ అ బిలీవర్, మనం విశ్వాసులుగా మనం అందరము కూడా వీ నీడ్ టు కాన్స్టెంట్లీ ఎగ్జామిన్ అండ్ స్క్రూటినైజ్ అవర్ క్యారెక్టర్. అర్థమవుతుందండి? మనం ఏది చేసినా ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ క్యారెక్టర్ అంటే స్వభావానికి విరుద్ధంగా, లేకపోతే దేవుని ప్రణాళికకి విరుద్ధంగా, లేకపోతే దేవుడు మనకి ఒక గుణం ఇస్తాడు కదా, ఇలాగ ఉండాలి. ఆత్మ ఫలము ఏంటి? ప్రేమ, సంతోషం, ఇవన్నీ ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో యు నో వాట్ టు డూ. సో వీ ఆల్ నో హౌ టు బేర్ ఫ్రూట్. వీ నో వీ షుడ్ బేర్ ఫ్రూట్ అని. కానీ చాలాసార్లు దానికి విరుద్ధంగా మనం ప్రయత్నించినాం. వెన్ వీ యాక్ట్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్ ఆఫ్ గాడ్, అంటే దేవుడి ఉద్దేశించిన క్యారెక్టరిస్టిక్స్ని దాటి మనము ముందుకు వెళ్ళినప్పుడు వెంటనే ఇది ఇంతే, నేను ఇంతే కాదు. కానీ యూ నీడ్ టు ఎగ్జామిన్, స్క్రూటినైజ్ అండ్ సే నో, ఐ వెంట్ రాంగ్ దర్. ఇప్పుడు చూడండి, నేనే అనుకోండి, నా బిడ్డలు ఏమైనా తప్పు చేశాను, వెంటనే ఐ విల్ బీ రెడీ టు ఎగ్జామిన్. కానీ అదే నేను చేస్తే ఐ వుడ్ నాట్ బీ యాజ్ టఫ్ ఫర్ మీ కదా. చాలాసార్లు మనం ఇతరుల్లో చూస్తుంటాము, వారు ఎక్కడ తప్పు వెళ్ళారో, ఎక్కడ పొరపాటు చేస్తారో, ఎక్కడ వారిని పట్టచ్చో అని మనం చూస్తుంటాం. కానీ మన విషయానికి వచ్చేస్తే వీ షో సో మచ్ గ్రేస్ టు అవర్ సెల్ఫ్స్. అట్లా అంటే మనము కఠినంగా ఉండాలా? షుడ్ వీ హేట్ అవర్ సెల్ఫ్? నో, నేను అట్లా అనట్లేదండి. అంటే ఇమ్మీడియట్లీ ద సెన్సిటివిటీ టు ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడికి ఒక యునో యు ఆర్ సో సెన్సిటివ్. అయ్యో ఇది నేను చేస్తాను, దిస్ ఇస్ గ్రీవింగ్ ద హోలీ స్పిరిట్, ఇది పరిశుద్ధాత్ముని బాధపడుతుంది అని మీరు గమనించండి. ఈ లోకంలో ద వర్స్ట్ పెయిన్ ఎనీబడీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇస్ పీపుల్ పెయిన్. నేను శారీరక నొప్పులు వాటి గురించి మాట్లాడలే. కానీ ఒక మనిషి ఏ విధంగా బాధపడాలంటే మొట్టమొదటిగా అది మనుషుల ద్వారా నుండి వస్తుంది. ఎంతమందికి అనుభవం ఉందా? పీపుల్ ద్వారా నుండి వచ్చిన పెయిన్ ఉందా? ఎవరికైనా ఉందా? లేదా? ఓకే, ద వర్స్ట్ పెయిన్ ఇస్ ద పీపుల్స్ పెయిన్. మన జీవితంలో మనం ఏమైనా పొందుకున్నప్పుడు, ఇఫ్ యు గెట్ అ ఫోన్, మనకు ఒక ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఫీచర్స్ నచ్చలేదు, దాన్ని వీ విల్ జస్ట్ స్వాప్ ఇట్, మార్చేస్తాము, లేకపోతే పడేస్తాము, లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. వస్తువులు తెచ్చుకుంటాం, నచ్చకపోతే మార్చేస్తాం, పడేస్తాం.
కానీ మనుషులు అలాగే చేయొచ్చా? ఎస్పెషలీ కుటుంబస్తుల్ని, భార్యని, భర్తని, బిడ్డల్ని, లేకపోతే ఎవరినైనా అలాగా నాకు నచ్చలేదు అని పడేస్తామా? ఈ లోకం అట్లే ఉందిలేండి. ఇప్పుడు ఒక భార్య నచ్చలేదు ఇంకో భార్య, ఒక భార్య నచ్చలేదు ఇంకో భార్య, ఏదో వస్తువులు కొనుక్కుంటున్నట్టు భార్యల్ని భర్తల్ని మారుస్తున్నారు ఈ లోకంలో. ద జనరేషన్ టుడే దట్ వీఆర్ లివింగ్ ఇన్. కానీ వాక్యానుసారంగా అయితే ఇఫ్ యూ డు నాట్ లైక్ ఎనీథింగ్ యూ కెన్ త్రో ఇట్, బట్ అకార్డింగ్ టు ద బైబుల్ ఇఫ్ యూ డు నాట్ లైక్ ఎనీ పర్సన్ ఆర్ యూ రెడీ టు త్రో దెమ్ అవుట్? మన జీవితంలో ఇంకా నువ్వు వెళ్ళిపో, నాకు నువ్వు వద్దు, యూర్ జస్ట్ బ్లాకింగ్ దెమ్ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదా. ఈరోజు మనుషులు మనల్ని బాధ పెట్టారని చాలాసార్లు వారిని అసలు ఐ డోంట్ వాంట్ టు డూ ఎనీథింగ్ విత్ యూ. చూడండి, దేవుడికి విరుద్ధమైన సంబంధాలకి మనం దూరంగా ఉండాలి. టేక్ దిస్ వర్డ్ ఇన్ అ బ్యాలెన్స్, ప్లీజ్ టేక్ దిస్ వర్డ్ ఇన్ అ బ్యాలెన్స్. దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్న వ్యక్తుల్ని మనం దూరమే పెట్టాలి. నేను చెప్పేది ఏంటంటే, మనకి అతి సన్నిహితులుగా ఉన్న రక్త సంబంధంలో, భార్యనో, భర్తనో, కుటుంబస్తులో, లేకపోతే యునో హూ ఎవర్ God has put in your life and you're saying this person is causing me so much pain, I just want to get rid of this person. అదే ఒకవేళ దేవుడు మన పక్షంలో చేస్తే, మన విషయంలో చేస్తే ఎలా ఉంటుందండి? కానీ ఈరోజు దేవుడు మనందరితోటి మాట్లాడదలుచుకున్నాడు. We need to go through some kinds of people pain in our lives. That is also one kind of suffering that God allows in our lives. అర్థమవుతుందండి? యూ థింక్ దట్ ఓకే, ఈ పర్సన్ని తీసేస్తే నాకు ఇంకా పెయిన్ ఉండదు, ఈ పర్సన్ని తీసేస్తే నా జీవితం నుండి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు సీ దిస్ పర్సన్స్ ఫేస్. ఇంకో రీతిగా వస్తుంది నొప్పి, ఇంకో రీతిగా వస్తుంది సఫరింగ్. కానీ ఈ వ్యక్తిని తీసేసినంత మాత్రాన నొప్పి ఉండదు అనుకోవడము తప్పు. కానీ మేబీ గాడ్ ఈజ్ యూజింగ్. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాట ఇప్పుడే చదివానండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగుండుడి అని వారితో చెప్పాను. సీ హౌ మచ్ మై సోల్ అని చెప్పాడు. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే మై సోల్ ఇస్ ఇన్ టెరబుల్ పెయిన్. ఇంగ్లీష్లో ఎలాగుంది? కెన్ ఎనీబడి రీడ్ దట్? ఇస్ దర్ ఇంగ్లీష్?